వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రతి అంశంలోనూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రూపంలో జగన్మోహన్ రెడ్డికి ఒక థ్రెట్ ఉంది అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ వల్ల ఎటువంటి థ్రెట్ ఉంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. జగన్మోహన్ రెడ్డికి ప్రతి అంశంలోనూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ రూపంలో ఒక థ్రెట్ ఉంది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ వల్ల థ్రెట్ ఉందా? ఒకవేళ థ్రెట్ ఉంటే ఎటువంటి థ్రెట్ ఉంది అంటే ఏం చెప్తారు సార్? రాజకీయపరమైనటువంటి థ్రెట్ ఉందని చెప్పి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు పవన్ కళ్యాణ్ రూపంలో. అందుకే పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద 3 పెళ్ళాలు 4 పెళ్లిళ్ళు ఇట్లా రకరకాలు మాట్లాడాడు. దత్తపుత్రుడు, చంద్రబాబు నాయుడు కోసం పార్టీ పెట్టాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి పార్టీ పెట్టాడు, అదొక అద్దె పార్టీ, ఇట్లాంటివన్నీ రకరకాలుగా ప్యాకేజ్ స్టార్ అని ఇట్లా రకరకాలుగా చేశారు. కానీ కారణం ఏంటంటే ఒక సింహస్వప్నం లాగా పవన్ కళ్యాణ్ మారిపోయాడు జగన్మోహన్ రెడ్డికి. మిగిలిన పార్టీలకు కానీ అనలిస్టులకు కానీ పూర్తి అవగాహన ఉండకపోవచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ కారణంగా ఖచ్చితంగా అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది అనేది క్లారిటీ జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఓకే. అందుకే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళితే అక్కడికి పోలీసులను పంపిస్తూ అప్పట్లో ఆయన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ అడుగున. ఈవెన్ రోడ్లు బాగలేవు అని చెప్పేసి రోడ్ల కోసం శ్రమదానం చేయడానికి వెళ్ళేటువంటి ప్రయత్నంలో భాగంగా కూడా అక్కడికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించడానికి ప్రయత్నం చేశారు. అక్కడ హోటల్ నుంచి ప్రజల్లోకి వెళ్ళడానికి వీలు లేకుండా, అసలు ప్రజలతో మాట్లాడడానికి వీలు లేకుండా అక్కడి నుంచి వెనక్కి పంపించడానికి సందర్భాలు అనేక ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ అడుగడుగున ఒక సింహస్వప్నం లాగా భావించి జగన్మోహన్ రెడ్డి అతన్ని వీలున్నంత వరకు రాజకీయంగా బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేశారు. కారణం ఏంటంటే అతన్ని వదిలిపెడితే తన అధికారానికి ముప్పు అనేది ఎప్పుడూ గ్రహించాడు జగన్మోహన్ రెడ్డి. గ్రహించకపోతే ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడు. ఎందుకంటే జనసేన పార్టీకి 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ ఎంత? 5%. అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తేనే అంతకన్నా రాలా. మరి అలాంటి 5% ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన లీడర్ని అంత టార్గెట్ చేశారని అంటే 2024 ఎన్నికల్లో ఒక పెద్ద ముప్పు పవన్ కళ్యాణ్ రూపంలో రాబోతుందని చెప్పి ముందే గ్రహించినట్టే కదా జగన్మోహన్ రెడ్డి. సరే, అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది 2024. జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చెప్పారు, నేను గద్దె దించడమే నా లక్ష్యం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడటమే నా ధ్యేయం అని చెప్పారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. 2024 ఎలక్షన్కి వెళ్ళారు. 2024 ఎలక్షన్లో కూటమికి 164 స్థానాలతోటి ప్రజలు అధికారాన్ని ఇచ్చారు. ఇచ్చి కూడా 50 రోజులు కాల ఇంకా చంద్రబాబు నాయుడు 50 రోజుల క్రితం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డే వన్ నుంచి అసలు కూటమి గెలుపు కాదు, ఇది ఒక మోసం జరిగింది, ఇదేదో ఈవీఎంలు మార్చారు, ఏదో మోసం జరిగింది, ఆధారాలు అయితే లేవు, అందుకని మోసం జరిగింది అని చెప్పి చెప్పలేను, ఆయన జరిగింది మోసం, ఇట్లాంటి కబుర్లన్నీ చెప్పుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అదంతా అయిపోయిన తర్వాత ప్రమాణ స్వీకారానికి అసలు వస్తాడా రాడా ఇతను 11 మంది ఎమ్మెల్యేలతోటి అని చెప్పేసి అనుకున్నారు. సరే, ప్రమాణ స్వీకారానికి వచ్చాడు. ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి రోజునే ఆయన నేరుగా కారులో అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనే ప్రయత్నం చేశాడు. సో దానికి కూడా అంగీకరించారు. వాస్తవంగా ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఆయనకి ప్రమాణ స్వీకారం చేయడానికి సరే తన కారును కూడా అసెంబ్లీ లోపలికి అనుమతించారు. అప్పుడు ప్రొటెం స్పీకర్ గా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చేశ్వరి. సరే, అయిపోయింది, ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెళ్ళిపోయారు. ప్రోటోకాల్ ప్రకారం యాజ్ పర్ ది ప్రోటోకాల్ ఆ రోజు ఉన్నటువంటి ప్రొటెం స్పీకర్ ఫస్ట్ ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత మంత్రుల చేత చేయించి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చేత చేయించాడు. వాస్తవంగా ఏంటంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో ఎమ్మెల్యేలని ప్రమాణ స్వీకారం చేయించాలి. ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో జగన్ అంటే జే వచ్చినప్పుడు వస్తుంది, కానీ ముందే చేయించాడు.
అలాంటి వెసులుబాటు కల్పించడం కూడా తప్పు కదా అని చెప్పి చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళే ప్రశ్నించారు. కుటుంబ స్పీకర్గా ఉన్నటువంటి బుచ్చి చౌదరిని కానీ లేదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి సభానాయకుడిగా ఆయన్ని కానీ ప్రశ్నించారు. అయినప్పటికీ కూడా 11 మంది ఎమ్మెల్యేలు తోటి గెలిచాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఎంతో కొంత గౌరవం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున ఎమ్మెల్యేలతో ఆల్ఫాబెటల్ ఆర్డర్లో కాకుండా మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించారు. కానీ ఆయన డిమాండ్ ఏంటి? ముఖ్యమంత్రి తర్వాత తానే ప్రమాణ స్వీకారం చేయాలి, నన్ను అవమానపరిచారు అని అంటాడు ఆయన. ఇప్పుడేంటి, నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి మీరు అని చెప్పి ఒక లెటర్ రాశాడు ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్ పాత్రకి. రాసి నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి, ఉండేది రెండు పక్షాలు, ఒకటి అధికార పక్షం, 2 విపక్షం. అధికార పక్షం అంటే మొత్తం బీజేపీ, జనసేన, తెలుగుదేశం అన్ని కూటమిగా ఏర్పడ్డాయి. ఎలక్షన్ ముందు కూటమి ఏర్పడ్డాయి, ఎలక్షన్ తర్వాత కూడా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి నన్ను విపక్షంగా గుర్తించండి అని చెప్పి ఆయన చెబుతున్నాడు. అంటే ప్రతిపక్ష హోదా గుర్తించి తనకి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలి అనేది అతని డిమాండ్. ఆ మేరకు లెటర్ రాశారు స్పీకర్కి. స్పీకర్ లెటర్ రాసినప్పుడు స్పీకరు దానికి యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదంటే కౌల్ అండ్ సెక్టార్ రూల్స్ ఉంటాయి. కౌల్ అండ్ సెక్టార్ రూల్స్ ప్రకారం అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఈ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం 10% ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా. కానీ ఈయన శాలరీస్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఏదో చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది మెన్షన్ చేస్తూ దాని ప్రకారం ఎక్కడా కూడా 10% ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళకే ప్రతిపక్షం హోదా ఇవ్వాలని లేదు, కాబట్టి మీరు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందని, మీరు అధికార పక్షం, ನಾನು ప్రతిపక్షం, కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నేను ప్రజావాణిని వినిపించాలి, ప్రజావాణిని వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేననేటువంటిది ఒక పిటిషన్ హైకోర్టులో వేశారు. హైకోర్టులో వేసినటువంటి క్రమంలో విచారణకు వస్తుంది. ఇక్కడ ఒకటి ఏంటంటే, మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ చూసుకుంటే కనుక అనేక సందర్భాల్లో లెజిస్లేషన్కి అలాగే జ్యుడిషియరీకి మధ్య ఒక సంఘర్షణ పూర్తమైనటువంటి వాతావరణం నడిచినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ఇప్పుడు జ్యుడిషియరీ చెప్పినంత మాత్రాన లెజిస్లేషన్లో స్పీకర్ అమలు చేయాలని ఏం లేదు. ఇప్పుడు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే కనుక ఆ రోజు రోజాని సస్పెండ్ చేశారు. ఆ సస్పెండ్ సవాల్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి స్పీకరు అనుమతించలేదు. అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి స్పీకరే సుప్రీం. ఆయనకు ఉన్నటువంటి విచక్షణాధికారులు అవి. ఆయన సుప్రీం, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనదే. జ్యుడిషియరీ ఇచ్చినంత మాత్రాన నీకు స్పీకర్ అనుమతించాలని ఏం లేదు. దానికి కొన్ని క్లాజులు ఉంటాయి. సో కాబట్టి జ్యుడిషియరీకి లెజిస్లేషన్కి మధ్య ఒక సన్నని లక్ష్మణ గీత ఉంటుంది. అది ఓవర్లాప్ కాదు ఎప్పుడు. ఆ సంగతి తెలుసు జగన్మోహన్ రెడ్డికి. అయినప్పటికి కూడా ఆయన హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు ఆర్డర్ తీసుకొచ్చుకొని ప్రతిపక్ష లీడర్ కావాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేయడానికి ఒక పిటిషన్ వేశాడు అని అనుకుంటే అది పొరపాటు. కేవలం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనేటువంటి ఒక అభాండం అధికార పక్షం మీద మోపి ప్రజల్లో సానుభూతి పొందాలి అనేటువంటి ఆలోచన ఆయనకుంది. ఆ మేరకు ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాడు. చేస్తూ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా నాకు కావాలి, తనకి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలి అని అంటాడు. ఎలా ఇస్తారు? ఇప్పుడు చట్టంలో లేదని ఆయన చెప్తున్నాడు. కౌల్ అండ్ సెక్టార్ రూల్స్ ప్రకారం 10% ఉండాలని చెప్పి ఉంది. ఇంకోటి ఏంటంటే, మీకు పార్లమెంట్ లో ప్రతిపక్ష హోదా లేదు మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి. 2014లో కానీ 2019లో కానీ నీకు ప్రతిపక్ష హోదా లేదు కదా. ఇప్పుడు 2019లో 26 మంది ఎంపీలు ఉన్నారు. సో ప్రతిపక్ష హోదా లేదు, ఇవ్వలేదు. అక్కడ ఓన్లీ ఆయన కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్, కాంగ్రెస్ పక్ష నేత అంటారు తెలుగులో. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుతం వచ్చేటప్పటికి జనసేన పక్ష నేత పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేత జగన్మోహన్ రెడ్డి. ఆ మేరకు తీర్మానం కూడా స్పీకర్ కి ఇవ్వలేదు అంటున్నారా జగన్మోహన్ రెడ్డి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా కూడా ఆయన్ని 11 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకొని సంతకాలు చేసినటువంటి పత్రాన్ని ఇంతవరకు స్పీకర్ కి ఇవ్వలేదు అనేది వినిపిస్తుంది. సరే ఇచ్చారా లేదా అనేది స్పీకర్ చూస్తారు, ధృవీకరిస్తారు. సరే ఆయన 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా మాత్రమే ఉంటాడు ఆయన. అంతే తప్ప ప్రతిపక్ష హోదా రాదు. ఒకవేళ ప్రతిపక్ష హోదా రావాలి అని అంటే
పవన్ కళ్యాణ్కి రావాలి. ఉమ్, 21 మంది ఉన్నారు కాబట్టి ఉమ్, ఇప్పుడు మొత్తం 175 అసెంబ్లీ ఉమ్, అంతే కదా, 175 మంది ఎమ్మెల్యేలు అంటే 10% అంటే సుమారు 18 మంది మినిమం ఉండాలి, ఉమ్, ఎమ్మెల్యేలను గెలుచుకోగలిగి ఉండాలి. నీకు 18 మంది ఎమ్మెల్యేలు లేరు కదా, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి జనసేనకు ప్రతిపక్ష హోదా వస్తుంది, కానీ ప్రతిపక్ష హోదా నీకు ఎలా ఇస్తారు? ఉమ్, ఇప్పుడు ఎలక్షన్ ముందు కూటమిగా ఏర్పడ్డారు. కూటమిగా ఏర్పడటం అంటే అదేదో లీగల్ గా ఏర్పడినటువంటి కూటమి కాదు. అది ఉమ్, లీగల్ గా అగ్రిమెంట్ ఎక్కడ ఉండదు కదా. ఉమ్, జస్ట్ ప్రజల్లోకి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళారు. మేమంతా కలిసి వెళ్తున్నాము జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి దించేయడానికి మేమంతా కలిసికట్టుకు వెళ్తున్నాం అని చెప్పారు ఉమ్, ఎలక్షన్ ముందు. ఎలక్షన్ అయిపోయింది, గెలిచింది, ప్రభుత్వాన్ని అందరూ కలిసి ఏర్పాటు చేశారు. ఉమ్, అయినంత మాత్రాన ఇది లీగల్ శాండిటీ ఉన్నటువంటి కమిటీ కాదు కదా, ఉమ్, లీగల్ శాండిటీ ఉన్నటువంటి కూటమి అది కాదుగా. ఉమ్, లీగల్ శాండిటీ ఏది లేదు కదా. లీగల్ శాండిటీ ఎక్కడ ఉంది? ఉమ్, అసెంబ్లీ తీర్మానం చేసిందా? క్యాబినెట్ తీర్మానం చేసిందా? లేదా లీగల్ గా ఏదన్నా ఎంఓయూ కుదుర్చుకున్నారా? ఉమ్, లేదుగా. లేనప్పుడు నీ మొత్తం 3 పక్షాలు అధికార పక్షం అని ఎలా అంటావు? ఉమ్, ఛాన్స్ లేదు కదా అనడానికి అధికార పక్షం అని. ఉమ్, ఏ పక్షానికి ఆ పక్షమే. జనసేన పక్షం జనసేన పక్ష నేత పవన్ కళ్యాణ్, ఉమ్, తెలుగుదేశం పక్ష నేత చంద్రబాబు నాయుడు. ఉమ్, అందరు కలిసి ఎన్నుకున్నారు సభానాయకుడిని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా. ఉమ్, అయినంత మాత్రం చేత నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి ఈయన ఎలా అంటాడు? దాంట్లో లీగల్ శానిటీ ఎక్కడుంది అసలు? లేదు, లీగల్ శానిటీ లేదు కదా. ఉమ్, సో ఇదంతా ఒక డ్రామా ఆడుతున్నాడు ఓకే. జగన్మోహన్ రెడ్డి. డ్రామా ఆడుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను అసలు ప్రతిపక్ష నేతని అని చెప్పి వాళ్ళు కూడా పిటిషన్ అయిపోతున్నారు. ఉమ్, అసలు ప్రతిపక్ష నేతగా నన్ను గుర్తించాలి, ఉమ్, నాకు కదా 10% వచ్చింది, నాకు కాకుండా నువ్వు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలా ఇస్తారు అని చెప్పి జనసేన పిటిషన్ వేయడానికి రెడీ అయింది. ఉమ్, సో ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ వెంటాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని. ఉమ్, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఓకే. సో అందుకే జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ అంటే సింహ స్వప్నం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.